అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటం ఉధృతమవుతోంది. మాయదారి మందుల కంపెనీలకు వ్యతిరేకంగా జనం రగిలిపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఫార్మా పరిశ్రమలపై తాడోపేడో తేల్చేసుకోవడానికి సిద్ధమంటున్నారు మత్స్యకారులు. హోంమంత్రి అనితను అడ్డుకోవడం, బల్క్ డ్రగ్ పార్కు అనుమతులు రద్దు చేయాలనే డిమాండ్ల మధ్య తీరంలో పరిణామాలు ఉత్కంఠకు తెరతీశాయి. పారిశ్రామిక అభివృద్ధిలో గేమ్ చేంజర్ అనుకుంటే ఎందుకు ఈ వ్యతిరేకత? తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పటికే ఫార్మా కంపెనీలు సృష్టిస్తున్న విధ్వంసమే కారణమా? విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గ్రోత్ హబ్ కానుంది. ఇక్కడ వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులకు దేశ విదేశీ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన వరకు ఇది సానుకూలమైన అంశమే. కానీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర విష రసాయన పరిశ్రమలను తెచ్చి పచ్చటి పల్లెలను, సముద్ర తీరాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్న ఆందోళన పెరుగుతోంది. ప్రధానంగా నక్కపల్లి ఇండస్ట్రియల్ క్లస్టర్లో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ప్రజాందోళన ఉధృతమైంది. సొంత నియోజకవర్గంలో హోంమంత్రి అనితను ప్రజలు అడ్డుకోవడం, బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేయాలని డిమాండ్ చేయడం ఉద్రిక్తతలకు దారితీశాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. నక్కపల్లి మండలంలో ఉన్న తీర ప్రాంత గ్రామాలన్నీ ముక్త కంఠంతో చెప్తున్న ఏకైక మాట మాయదారి మందుల కంపెనీలు మాకొద్దని. బల్క్ డ్రగ్ పరిశ్రమల వల్ల ఎదురవుతున్న దుష్పరిణామాలు ఇప్పటికే ఈ ప్రాంతం చవిచూస్తుండగా భారీ బల్క్ డ్రగ్ పరిశ్రమ ఈ ప్రాంతానికి రావడాన్ని స్థానిక మత్స్యకారులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం సముద్రాన్ని నమ్ముకున్న ఒక మత్స్యకార సోదరులు ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది వారికి ఎదురవుతుంది, బల్క్ డ్రగ్ పరిశ్రమల వల్ల జరుగుతున్న నష్టం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు మీరు బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఎట్రో ఉంది సార్, ముందు ఎట్రో వల్ల మాకు చాలా నష్టాలు వచ్చాయి. మాకు ఇప్పట్లో ఈ కంపెనీ బల్క్ డ్రగ్ కంపెనీ వస్తే మాకు ఇంకా నష్టాలు అవుతాయి. మాకు అప్పట్లో మా నాన్న, మా తాతలు కష్టపడినప్పుడు చేపలు చాలా ఎక్కువ తెచ్చారు. ఇప్పుడు మా నాన్నలు తెచ్చినప్పుడు కూడా ఎక్కువ తెచ్చారు. ఇప్పుడు మాది జనరేషన్లో చేపలకు వెళ్తుంటే మాకు ఏం పడట్లేదు సార్. ఇప్పుడు మేము ఉదయం 9 గంటలకు వెళ్ళాం, టైం అయితే చాలా ఎక్కువ అవుతుంది, ఎండతో వచ్చాం. ములిగి సముద్రంలో చాలా రిస్క్, వల చాలా ఎక్కువ ఏటు కూడా ఉంటుంది. అది పట్టుకొని సముద్రంలో వెళ్ళి వీధి గుండా వెళ్ళి వల వేయడం చాలా కష్టం. చేపలు అయితే ఏం పడలేదు మాకు. ముందు అయితే మాకు కంపెనీలు లేకముందు మాకు ఇంటికి ఒక 500, ఒక 400 తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడైతే తినడానికి కూడా చాలా కష్టపడుతున్నాం. బయట పనులు అయితే మా నాన్నలు చేయలేరు, మేము కూడా చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేను ముందు 3 కిలోమీటర్లు పొరగొట్టేవాను, ఇప్పుడు అవి కూడా పొరగొట్టలేకపోతున్నాను సార్. అదే సార్. ఇప్పుడు మీరు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఒకప్పుడు ఏ రకాల చేపలు దొరికేవి, బల్క్ డ్రగ్ కంపెనీలు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మీరు బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తున్న ప్రధానమైన కారణం? ముందు వేటకెళ్ళేటప్పుడు కంపెనీ రాకముందు ఇప్పుడు బాగానే ఉండేది, ఎట్రో కంపెనీ రాకముందు. ఇప్పుడు బల్క్ డ్రగ్ కంపెనీ రావడం వల్ల కూడా ఉపాధి కూడా కోల్పోతారు మత్స్యకారులు. తర్వాత మెయిన్ కారణం ఏంటంటే అనారోగ్యానికి పాలవుతారు ప్రజలందరూ, మత్స్యకారులు ఎక్కువగా దీనికి అవుతారు. తర్వాత బల్క్ డ్రగ్ కంపెనీ రావడం వల్ల వ్యర్థాలన్నీ సముద్రంలో కలుపుతారు. దీనివల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు 2 మేజర్ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. వాటి కారణంగా ఎదురవుతున్న దుష్పరిణామాలే మమ్మల్ని భయపెడుతుంటే, వందల సంఖ్యలో పరిశ్రమలను తీసుకొచ్చి మా నెత్తిన రుద్దితే ఖచ్చితంగా దాని దుష్పరిణామాలన్నీ కూడా మేము అనుభవించాల్సి వస్తుంది. తాతలు, తండ్రుల నుంచి మేము సముద్రాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మమ్మల్ని సముద్రానికి దూరం చేసే ప్రయత్నం జరుగుతుందనేది ప్రధానంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళన. ఈ ఆందోళన ఉధృతంగా మారడంతోనే ఇప్పుడు బల్క్ డ్రగ్ పరిశ్రమ చుట్టూ అనేక ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేరుగా హోంమంత్రి అనిత నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర